ఇట్లా పార్టీ అని అన్నారు. ఓకే, మేము రెడ్డి పార్టీ, మా రేవంత్ రెడ్డి గారు మాకు బీసీల దేవుడు. ఈరోజు రెడ్డి అయినప్పటికీ కూడా మా కోసం కొట్లాడుతున్నాడు. ఈరోజు మా కోసం కొట్లాడినప్పుడు కొన్ని వర్గాలు వ్యతిరేకించినాయి. ఎంత ఆయనకు ఇబ్బంది ఉన్నా కానీ కూడా ఆయన అగ్రనాయకత్వం తీసుకుని నిర్ణయం తీసుకున్నాడు. కానీ రెడ్ల అనే సమస్య కాదు ఇక్కడ, వ్యక్తి ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ నాయకుడు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా జరిగింది. ఎవరన్నా కాకుండా మా పార్టీ విధానంలో మేము 52% ఇస్తున్నాం బీసీలకు, కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఇస్తున్నాము. మీరు భారతీయ జనతా పార్టీని ఒకటే అడుగుతున్నాను, ఈడబ్ల్యూఎస్ కోటను గత 3 సంవత్సరాల కింద ఈడబ్ల్యూఎస్ కోట తీసుకొచ్చి ఎవరు కొంప మునుగుతుంది? మన బీసీలే కదా, ఎస్సీ బీసీలే కదా కొంప దిగుతుంది. ఆయననేమో 12% వెతకపిక్కిండు, ఈయననేమో ఈడబ్ల్యూఎస్ పెట్టిండు. పూర్తిగా భారతీయ జనతా పార్టీ కానీ భారత రాష్ట్ర సమితి కానీ ఒకటే. వీళ్ళు ఎప్పుడు కూడా బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారంలో అవకాశాలు ఇవ్వరు. నేను ఒకటే చెప్తున్నా, వీళ్ళందరికీ మిత్రులకు చెప్తున్నా, వాళ్ళు బీసీనే ప్రధానం చేసాము అని చెప్తుంటే మీరు వాళ్ళకి బడుగు బలైన బీసీని ప్రధానమంత్రి చేస్తున్నానంటే ఆయన బీసా ఓసే తెలియని పరిస్థితిలో మేమున్నాం. మీరున్నారు కానీ దేశం మొత్తం తెలుసు కదా. ఎప్పుడు కూడా సంస్కారం ఇట్లుంటది. దేశానికి ఒక దేశానికి ఒక నిమిషం ఆగు. పబ్లిక్ మీటింగ్ అనుకున్నావా? ఇదేమన్నా పబ్లిక్ మీటింగా? మైక్ పట్టుకొని దంచనికే వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు నేనేమంటున్నా మేడం, ఈరోజు ఒక బీసీ దేశానికి 3 సార్లు ప్రధానమంత్రి అయ్యి నిష్పక్షపాతంగా ఈరోజు ప్రజలకు పరిపాలన అందిస్తున్నాడు, అవినీతి రహిత పరిపాలన అందిస్తున్నాడు. 25 కోట్ల మందిని ఈరోజు పేదరికం నుంచి బయటపడేసినటువంటి వ్యక్తి ఈరోజు దేశానికి ప్రధానమంత్రి అయితే బీసీని పట్టుకొని ఆయన బీసీనే కాదని అనేటువంటి ఒక సంస్కారహీనులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఒకటి. రెండోది మేడం, ఈరోజు మళ్ళీ అదే చెప్తారు, మేము బిల్లు పాస్ చేస్తాం, మళ్ళీ మీకు పంపిస్తాం, మా పని అయిపోయిందని చేతులు దులుపుకుంటాం. అయ్యా, 1కి 2 సార్లు చెప్తున్నా, అది కాదు ప్రాసెస్. 243D ఆర్టికల్ ఉంది, మీరు తీసి చదువుకోండి, మీరు చేయొచ్చు. కానీ దాటవేసే ధోరణి ఉంటే మేమేం చేయలేం. మీరు ఇంకొక విషయం, అన్న ముందర చెప్పొచ్చో లేదో ఈ విషయం, కానీ పాపం ఆయన కూడా బాగానే కాంగ్రెస్ పార్టీలా కష్టపడుతున్నట్టున్నాడు. ఆయనను కూడా ఎదగనిస్తలేనట్టున్నారు కొంతమంది. కానీ ఆయనకు కూడా కడుపులో బాధనే ఉన్నట్టుంది. కానీ పార్టీని కాపాడాలనేటువంటి ఒక ఉద్దేశంతోనో లేకపోతే పార్టీ పెద్దల యొక్క మన్ననలు పొందడం కోసమో ఆశీర్వాదం కోసం ఆయన మాట్లాడుతున్నట్టు అనిపించింది. కానీ నేనేమంటున్నా అంటే మేడం, కాంగ్రెస్ పార్టీ మండల్ కమిషన్ అని ఉంది మేడం. 1980sలో మండల్ కమిషన్ వేసి ఒక రిపోర్ట్ ఇచ్చిర్రు వాళ్ళు. అవును నిజమే, బీసీల జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వచ్చు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదని ఇస్తే ఆ కమిషన్ రిపోర్టును పట్టించుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. పైపెచ్చు వాళ్ళు ఇచ్చిన రిపోర్టును మొత్తం కూడా మడతపెట్టి చెత్తబుట్టలో పడేసి, తర్వాత కాకా కాలేర్కర్ అని ఒక కమిటీ వేసిరు. ఆ కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది, అరే నాయన తేల్చండి అసలు తెలంగాణ దేశంలో బీసీల పరిస్థితి ఏంది, రిజర్వేషన్లు ఎక్కడి దాకా పెంచవచ్చు, ఎప్పటిదాకా పెంచవచ్చు అని చెప్పేసి మళ్ళా కమిటీ వేస్తే ఆ కమిటీ చాలా రోజుల పాటు స్టడీ చేసి రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టును కూడా పట్టించుకోలేదు. ఇదంతా కాదని చెప్పేసి జస్టిస్ రోహిణి కమిషన్ అనేసి ఒకటి, రోహిణి కమిషన్ వేసి అయ్యా మీరన్నా తేల్చండి, మరి బీసీల ఆర్థిక పరిస్థితి ఏంది, విద్యా ఉద్యోగాల్లో వాళ్ళకు రిజర్వేషన్లు ఎంత రావాలి, రాజకీయంగా వాళ్ళకు ఎన్ని అవకాశాలు రావాలో తేల్చండి అని అంటే ఆ కమిషన్ కూడా రిపోర్ట్ ఇస్తే దాన్ని కూడా తుంగలో దొక్కినటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఈరోజు వచ్చి బీసీలను మేము ఉద్ధరిస్తాం, బీసీలకు మేము మొత్తం పెద్దన్న లేకుంటాం, బీసీలను కడుపులో పెట్టి కాపాడుకుంటాం, ఇవన్నీ మాటలు మాట్లాడితే చాలా విచిత్రంగా వింతగా ఆశ్చర్యంగా ఉంది ఈరోజు. రెండోది మేడం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను అన్నీ కూడా మర్చిపోయారు. వాస్తవానికి వాళ్ళకి ఏం చేయాలనో అర్థం కావట్లేదు. ఒక పక్క చూస్తేనేమో రాష్ట్రంలో ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది, అప్పులు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రాన్ని నడపాల్సినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు చెప్పింది కదా ఆయన పెద్ద మనిషి, మేము లంక బిందెలు ఉన్నాయి, నిండుగా ఉన్నాయి అనుకొని వచ్చినాం, కానీ ఇప్పుడు చూస్తే ఖాళీ బిందెలే ఉన్నాయి, ఏం చేయాలనో అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆయన చెప్పిండు. సో వాళ్లకు ఆర్థిక క్రమశిక్షణ తెలియదు, ప్రణాళికలు తెలియదు, రాష్ట్రం యొక్క బడ్జెట్ తెలియదు,
ఏ రకంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలనేటువంటి అంచనా కూడా వాళ్ళకి లేకుండా ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చారు. ఇది వాస్తవం. అయితే కాంగ్రెస్ పార్టీ పదే పదే బీసీలను మోసం చేస్తుందనడానికి ఇది ఒక నిదర్శనం. వీళ్ళు మళ్ళా కూడా రిజర్వేషన్ల అంశాన్ని తేల్చకుండా మళ్ళా పంచాయతీ రిజర్వేషన్ల అంశాన్ని అటకెక్కిస్తారు. ఎన్నికలు కూడా వీళ్ళు ఇవ్వకపోయినా మేము చేస్తాం. అరే చెయ్యమని చెప్తున్నాం కదా. వీళ్ళు అంటారు, వీళ్ళ వైఖరి ఎట్లుంటుందంటే మేడం, బోడిగుండుకు మోకాలకు వీళ్ళు పెట్టి లింకు పెట్టి దాన్ని ముందలకు పోకుండా వేస్తుండు. బీసీల కాలాల కట్టెలు పెట్టి బీసీలను ముందరికి రానియకుండా ఈయన మొన్న ఒక సభలో మాట్లాడుతూ మా కిషన్ రెడ్డి గారి మీద అనేక రకమైనటువంటి విమర్శలు చేశారు. కానీ ఆ విమర్శలు అన్నీ ఆయనకు చేయాలి. వాస్తవానికి ఆయన కడుపుల కుళ్ళు పెట్టుకొని, బీసీల మీద ఆయన కడుపుల కపట ప్రేమ పెట్టుకొని, బీసీల మీద మోసపూరితమైనటువంటి వైఖరి పెట్టుకొని ఈరోజు బీసీలను ఉద్ధరిస్తామంటే ఎవరన్నా నమ్ముతారా అండి? కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేసింది ఏమీ లేదు, ఏమీ చెయ్యదు కూడా. వాళ్ళు కేవలం పబ్బం గడుపుకోవడం కోసం, రాజకీయంగా లబ్ధి పొందడం కోసం మాత్రమే ఇది చేస్తున్నారు తప్ప. ఇంకొక విషయం మేడం, విచిత్రమైన మాటలు మాట్లాడతారు వీళ్ళు. కొండను దవ్వి ఎలుకను తీస్తారు చూసిరా, అట్లా పనేమో చాలా పెద్దగా ఉంటుంది, చివరికి వచ్చే వరకు చూస్తేనేమో అందులో ఏముండదు. వీళ్ళు 42% చట్టం చేసి మీరు చట్టబద్ధత కల్పిస్తే అన్ని పొలిటికల్ పార్టీలు ఇస్తాయి కదా మేడం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 12,700 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీల్లో మీరు నిజంగా మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం 42% రిజర్వేషన్లు తీసుకొస్తే అన్ని పొలిటికల్ పార్టీలు సచ్చినట్టు ఇస్తాయి. నువ్వేవనివి, నువ్వు 42% టికెట్లు మేము ఇస్తాం మీరు ఇస్తారా అని ఇదేమన్నా పద్ధతేనా మాట్లాడే? అంటే మరి ఎన్నికల సందర్భంగా మీరు ఆ మాట ఎందుకు చెప్పలేదు? ఏ మాట 42% అవుతుందో కాదో మేము టికెట్లు మాత్రమే ఇస్తాము, రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పిస్తామో లేదా అని అప్పుడెందుకు చెప్పలేదు? ఇప్పుడు ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు విచిత్రమైనటువంటి మాటలు మార్చి ప్రజలను మొత్తం కూడా కన్ఫ్యూజన్ గురి చేస్తూ ఉన్నారు. రెండోది ఇంకొకటి, వీళ్ళకు చాలా క్లియర్గా తెలుసు ఒక విషయం మేడం, గతంలో సుప్రీంకోర్టు 50% సీలింగ్ ఉన్నది. అంటే తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ అసలు రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు అందరికీ కలిపి 50% సీలింగ్ పెట్టింది సుప్రీంకోర్టు. మరి ఏ రకంగా మీరు 42% ఇస్తాము? ఎస్సీ ఎస్టీలకు ఆల్రెడీ రిజర్వేషన్లు ఉన్నాయి కదా, వాళ్ళకు 16, వీళ్ళకు 12, 11, వాళ్ళకు ముస్లింలకు 4%, ఇవన్నీ రిజర్వేషన్లు ఉన్నాయి కదా, అవన్నీ కలిపితే మరి సీలింగ్ 50% దాటిపోతుంది కదా. అంటే ఈ లెక్కలు కూడా కనీసమైనటువంటి అవగాహన లేకుండా వీళ్ళు ఈరోజు ఇట్లాంటి హామీలు ఇచ్చిరని అర్థమవుతున్నది. ఇప్పుడు 42% మీరు ఒకవేళ పెడితే ఎస్సీ ఎస్టీ బీసీలది కలుపుకుంటే 50% పైగా అవుతుంది కదా. మరి తమిళనాడు రాష్ట్రంలో చేసిరు కదా, మరి మీరు ఎట్లా చేయొచ్చు కదా, 9వ షెడ్యూల్లో పెట్టొచ్చు కదా, పెట్టి మీరు పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు పెంచొచ్చు కదా. మరి ఎందుకు చేస్తలేరు? అంటే వీళ్ళది ఒకటే, కడుపుల కత్తెరలు పెట్టుకొని తిరుగుతారు, నోట్లో మాత్రం తీయగా చక్కెర వేసుకొని మాట్లాడినట్టు ఉంటుంది వీళ్ళ మాటలు. అంటే లోపల మాత్రం కట్ చేసుకుంటా వాళ్ళు కట్ చేసుకోవాలి, బయటికి మాత్రం చెప్పేది మాత్రం మేము బీసీలో కట్ చేస్తాం, ఇది చేస్తాం. అరే నువ్వు మేడం, సంవత్సరంన్నర నుంచి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించిన ఓవర్సీస్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్న ఇప్పటికీ. అంటే ఎవరైనా బీసీ విద్యార్థులు విదేశాలకు పోయి చదువుకోవాలంటే 20 లక్షల రూపాయల సబ్సిడీ కింద లోన్ ఇస్తారు. ఆ లోన్లకు సంబంధించిన 6,000 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. మరి అవి తేల్చావయ్యా స్వామి నువ్వు? అవి తేలుస్తా కదా, విద్యార్థులు విదేశాలకు పోయి చదువుకుంటారు, బీసీలు కూడా బాగుపడతారు. మరి అవి ఎందుకు తెలుస్తలేవు నువ్వు? అది కాదు, విద్యార్థులకు స్కాలర్షిప్లు, రియంబర్స్మెంట్లు, మెస్ బకాయిలు లక్షల కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టి ఈరోజు మీరు అవి ఎందుకు పట్టించుకోరు? మరి అంటే దీని అర్థం ఏంది? మీ కడుపుల బీసీల మీద ప్రేమ ఉందా, కపట ప్రేమ ఉందా, దొంగ ప్రేమ ఉందా? దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. అరే 326 బీసీ గురుకులాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే 306 గురుకులాలు మొత్తం అద్దె భవనాల్లో ఉన్నాయి. మీరు చెప్పారు మేము 5,000 కోట్లు కేటాయిస్తున్నాము, 20 ఎకరాల నుంచి 25 ఎకరాలు ప్రతి నియోజకవర్గంలో మేము ఐడెంటిఫై చేస్తాం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కడతామని చెప్పారు. కేవలం శిలాఫలకాలు, ఫోటోలు దిగాలి, పోవాలి, హైరాణ చేయాలి, పార పట్టుకున్నట్టు గడ్డ పార పట్టుకున్నట్టు చేయాలి, పేపర్లలో రాపియాలి. మరి సంవత్సరం అయిపోయింది కదా, మీరు వచ్చి మరి బీసీ రెసిడెన్షియల్ స్కూల్కి ఎందుకు మీరు పక్కా భవనాలు కడతలేరు? ఎందుకు నిధులు ఇస్తలేరు? ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా మేడం అంటే, ఉదాహరణలు ఒకటే నేను చెప్పదలుచుకున్నాను. నేను తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పనిచేసి జైల్లోకి పోయి కేసులు పెట్టుకొచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లలో ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగింది.
కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతనన్నా వీళ్ళు పెద్దన్న పాత్ర పోషించి మేము ఎవరిని కూడా విమర్శించడం లేదు. మీరు రెడ్డిలు కానీ ఎవరన్నా కానీ ఓసీలు కానీ మీరు మాకు అన్నల్లాంటి వారు. కానీ మీరు తమ్ముళ్ళ యొక్క ఆవేదన పట్టించుకోవాలి కదా, తమ్ముళ్ళ యొక్క ఆలోచన పట్టించుకోవాలి కదా, తమ్ముళ్ళకు జరుగుతున్నటువంటి సమస్యలను మీరు వినాలి కదా, సమస్యను పరిష్కారం చేయాలి కదా. చెయ్యకుండా మళ్ళా దాట వేసేటట్టు ధోరణితోని ఏదో కాలం పబ్బం గడిపేటటువంటి చేస్తే ఇది పద్ధతేనా అని నేను అడుగుతా ఉన్నా. ఈ అన్ని ఉదాహరణలు ఎందుకు చెప్పినంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీల యొక్క పరిస్థితి ఉద్యోగాల్లో కూడా చాలా విపరీతమైనటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి. కాబట్టి నేను చెప్తున్నాను మేడం, విద్యా ఉద్యోగాల్లో రాజకీయాల్లో ఆర్థికంగా ఎక్కడ కూడా బీసీలను వీళ్ళు ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. మేము దయచేసి ఈ సందర్భంగా చెప్తున్నాం, ఇప్పటికైనా మీరు కడుపుల కత్తెరలు పెట్టుకొని తిరగకండి. మీరు నోట్లో ఏదైతే చక్కెర మాటలు మాట్లాడుతున్నారో అదే చక్కెర కడుపులో పెట్టుకుంటే బీసీల మీద ప్రేమ ఉన్నట్టు. యాదగిరి గారు, బీసీల విషయంలో మీ పార్టీ స్టాండ్ ఫైనల్గా అంటే ఎలా ఉంటుంది ఏంటి అని? బీసీల విషయంలో గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా నాయకుడు కేసీఆర్ గారు కూడా మంత్రివర్గంలో కూడా అందరికీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ సముచిత స్థానం ఇచ్చిండు. ఇప్పుడు